హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు నేను గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనిని దలియా ఉప్మా మరియు బ్రోకెన్ వీట్ ఉప్మా అని కూడా అంటారు. దలియా ఉప్మా టేస్టీతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో దలియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడవ్వగానే 1.5 కప్పు వీట్ రవ్వ యాడ్ చేసి వేయించుకుందాం. దీనిని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. వీట్ రవ్వని మంచిగా వేయించితే ఉప్మా పొడి పొడిగా అవుతుంది. వీట్ రవ్వ బాగా వేగింది. దీనిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడవగానే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుందాం. దీనిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. జీలకర్ర ఆవాలు చిటపటలాడగానే 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి కలుపుకుందాం. దీనిని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు, 3 నుండి 4 సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్ని బాగా కలిసాక రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. వెజిటేబుల్స్ ని మీడియం ఫ్లేమ్ మీద 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకుందాం. 3 మినిట్స్ తర్వాత దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ చొప్పున 1.5 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ చక్కెర వేసి బాగా కలుపుకుందాం. ఉప్మాలో చక్కెర వేయడం వల్ల ఫ్లేవర్ బ్యాలెన్స్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నీళ్లు బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ సరిత చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నీళ్లు బాగా మరిగాయి. ఇప్పుడు గోధుమ రవ్వను వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకుందాం. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా మాయిశ్చర్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి కడాయి మీద మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి, వాటర్ పూర్తిగా అబ్జర్బ్ అయిపోయింది. వీట్ రవ్వ ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ అవ్వనిద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి, వీట్ రవ్వ ఉప్మా ఎంత చక్కగా అయిందో. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రోటీన్ మరియు ఫైబర్ తో కూడిన దలియా ఉప్మా మీకు నచ్చినట్లయితే కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సరిత చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.